మనకు మన జీవితంలో అనేకమైన అనుభవాలు ఉన్నాయి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు అనేక సార్లు జయం కలుగజేశాడు. అవి మనం మర్చిపోతున్నాం. దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు మనకు సహాయం చేసిన సహాయాన్ని మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. అవి గుర్తుంచుకుంటే మనకి ఇంకా కొంచెం బలం ఎక్కువ అవుతుంది. మనం ఇంకా బలవంతులం అవుతాం, బలమైన శత్రువుని జయిస్తాం. ఎందుకంటే జయించేది మనం కాదు, మనలో ఉన్న పరిశుద్ధమైన దేవుడు. ఆయనే నాకు జయం కలుగజేస్తాడు. దావీదు శత్రువుని జయించడానికి బయలుదేరి వెళ్ళినప్పుడు, నేను యెహోవా పేరట వస్తున్నాను అనగా యేసు నామమున బయలుదేరి ఉన్నాను అని అర్థం. ఆయన దేవుని నామమున బయలుదేరాడు గనక అతని జీవితంలో జయం కలిగింది. మనం కూడా దేవుని గుర్తుపెట్టుకొని ముందు కొనసాగితే మనం జయిస్తాం, ప్రతిదీ కూడా జయిస్తాం. మనకు జయం కలుగుతుంది, ఓటమే ఉండదు. మనం అనేక సార్లు ప్రార్థన చేసినా కూడా కృంగిపోతుంటాం, బాధపడుతుంటాం. ఏంటి అంటే ఎవరు లేరు. నువ్వే నిర్ధారించుకుంటున్నావు. మనం అలా నిర్ధారించుకోవద్దు. ఎందుకంటే రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన దూతల్ని పంపడా? నిత్యము ప్రార్థన చేస్తున్న దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని ఒక రాజు దానియేలుతో మాట్లాడతలేడా? నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు కూడా రోజు ప్రార్థన చేస్తున్నా, నీకు దేవుడు తోడుగలేడా? నేను రక్షింపలేడా? నిశ్చయముగా నిన్ను రక్షిస్తాడు. గుండె నిండు ధైర్యం పెంచుకో. రోజు నేను ప్రార్థన చేస్తున్నా, నా విశ్వాసాన్ని వృద్ధిపరుచుకుంటున్నాను, నాకు దేవుడు జయం కలుగజేస్తాడు అనే ఆ యొక్క బలమైన విశ్వాసంతో ముందుకు బయలుదేరాలి.